ఈసారి బతుకమ్మ సంబరాల కోసం నేను ఎక్కడికి వచ్చేసాను తెలుసా? మన తెలంగాణ ఆడబిడ్డలందరూ ఈసారి దుబాయ్లో బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారు. అది కూడా 15వ ఈటీసీఏ ఆధ్వర్యంలో ఈ మెగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. మరి మనం ఎందుకు రాకుండా ఉంటాం? మన V6 ప్రేక్షకులందరికీ బతుకమ్మ సంబరాల్ని చూపియాలి కదా. మరి ఈరోజు పిల్ల బతుకమ్మ తల్లి బతుకమ్మ అంటూ మన బతుకమ్మ మేకింగ్ జరుగుతోంది. అది ఖచ్చితంగా చూపించాలి. ఎందుకంటే అసలు బతుకమ్మ సంబరాల కంటే మేకింగ్ బతుకమ్మ సంబరాలు ఇంకా చాలా గ్రాండ్గా జరుగుతాయి. సో 3000 నుంచి 4000 మంది మన తెలంగాణ ఆడబిడ్డలు ఈరోజు ఇక్కడ పాల్గొనబోతున్నారు. మరి ఈరోజు స్పెషాలిటీస్ ఏంటి, ఏం జరగబోతున్నాయి? పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఈ సెలబ్రేషన్ షురూ చేయబోతున్నారు. సో దీనికి చాలా మంది అతిథులు కూడా రాబోతున్నారు. వారి గురించి తెలుసుకునే ముందు అసలు ఈ బతుకమ్మ మేకింగ్ ఎలా ఉంటుంది, పిల్ల బతుకమ్మ తల్లి బతుకమ్మ, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. మరి రండి చూసేద్దాం బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా షురూ అయినాయి, వారి మాటల్లోనే తెలుసుకుందాం. బతుకమ్మ ఉత్సవాల్లో ఈరోజు పిల్ల బతుకమ్మని కొంతమంది చిన్న పిల్లలు ప్రిపేర్ చేస్తున్నారు. సో ఈ బతుకమ్మ ఉత్సవాలు వాళ్ళు పాల్గొనడం ఎలా ఉందో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హాయ్, నీ పేరు? ఆద్య. ఆద్య, ఈరోజు నువ్వు బతుకమ్మ తయారు చేస్తున్నావు కదా, ఎప్పటి నుంచి నువ్వు బతుకమ్మలో పార్టిసిపేట్ చేస్తున్నావు? ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎన్నోసారి ఇది నువ్వు బతుకమ్మలో పార్టిసిపేట్ చేయడం? మస్తు సార్లు చేసిన. మస్తు సార్లు చేసావా? మరి ఈసారి స్పెషల్ ఏంటి బతుకమ్మలో? నేను ఈ ఫస్ట్ టైం బతుకమ్మ ప్రిపేర్ చేస్తాను. బతుకమ్మ పేర్చడం ఫస్ట్ టైమా? బతుకమ్మ ఉత్సవాలు ఈసారి 15th టైం కదా దుబాయ్లో జరగడం, ఎలా అనిపిస్తుంది నీకు? నాకు మంచిగా అనిపిస్తుంది. నీకు ఈసారి కాంపిటీషన్స్ పెట్టారుగా, నువ్వు పార్టిసిపేట్ చేసావా? అవును, డాన్స్ ఇలా చేసిన. తను బతుకమ్మ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మనం అంతలో ఇక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, నీ పేరేంటి? శ్రీవలోన్య. నీకెన్నోసారి ఇది బతుకమ్మ సెలబ్రేషన్స్ లో పాల్గొనడం? మస్తు సారి. చాలా మంది తెలంగాణలో సెలబ్రేట్ చేసుకుంటారు, నువ్వేమో దుబాయ్లో ఉంటావు. నీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి బతుకమ్మకి? మంచిగా ఉంటాయి. సాంగ్స్ కాంపిటీషన్స్ అలాగే డాన్స్ కాంపిటీషన్స్ పెట్టారు. నువ్వు ఎందులో అయినా పార్టిసిపేట్ చేసావా? పార్టిసిపేట్ చేస్తున్నా, చాలా బాగుంది. హాయ్, నీ పేరు? మాన్యా. నువ్వు ఎందులో పార్టిసిపేట్ చేసావు? డాన్స్ కాంపిటీషన్. పిల్ల బతుకమ్మని పట్టుకొని చిట్టి తల్లి భలే అందంగా కనిపిస్తుంది కదా. సో తనకి బతుకమ్మ పాటలు కూడా వచ్చంట, ఒకటి పాడిపిద్దాం తనతో. ఇక్కడ ఎలాగో సింగింగ్ కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో మా కోసం పాట పాడతావా ఇప్పుడు బతుకమ్మ? చిత్తుల గుమ్మ చిని ముత్తుల గుమ్మ బంగారు గుమ్మ దొరికే అమ్మో నివారలో రామనోడు ఎదురాయే అమ్మో నివారలోన. నీ పేరు? సాధ్య. సో సాధ్య, బతుకమ్మ సెలబ్రేషన్స్ దుబాయ్లో సెలబ్రేట్ చేసుకోవడం కొంత బాధ అనిపించింది. ఎందుకంటే మనకు తెలంగాణలో బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కూడా, ఇక్కడ కూడా అదే ఎంటర్టైన్మెంట్ ఉందా? బతుకమ్మ ఉత్సవాలు అంత గ్రాండ్గా జరుగుతున్నాయా? జరుగుతాయి. ఓకే. సో నీకు బతుకమ్మ సాంగ్స్ వచ్చా? అచ్చు. సరే, అయితే మా కోసం ఒక మంచి బతుకమ్మ పాట పాడమ్మా. రమ 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 ఉయ్యాలో రమనేసి రమ ఉయ్యాలో రమ రమ నంది ఉయ్యాలో రగమిద రదు ఉయ్యాలో నెతి మీద సూర్యుడ ఉయ్యాలో నిరమంత్రి కాడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో. చాలా బాగా పాడింది. నేను దుబాయ్లో ఉన్నా కూడా నాకు తెలంగాణలో ఉండి బతుకమ్మ సెలబ్రేషన్స్ వాటి మేకింగ్లో పార్టిసిపేట్ చేసినట్టే అనిపిస్తుంది. అంత గ్రాండ్గా చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇయర్ అనే కాదు, గత 11 సంవత్సరాలు కూడా ఇదే ఎంతూజియాజం తోటి ఈ బతుకమ్మ ఉత్సవాలను ఇక్కడ చాలా గ్రాండ్గా, ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళకి మేము బతుకమ్మని మిస్ అవ్వము, మేము ఇక్కడ గ్రాండ్గా చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈటీసీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను జరుపుతున్నారు. మరి కొంతమందితో మాట్లాడదాము. మాట్లాడిన తర్వాత అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది. అతిథులందరూ, అలాగే ఇక్కడ ఫోక్ సింగర్స్ రాబోతున్నారు, ఫోక్ డాన్సర్స్ రాబోతున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాబోతున్నారు. కాబట్టి వాళ్ళందరితో మనం మాట్లాడి మొత్తం బతుకమ్మని మనం కవర్ చేద్దాం ఈరోజు. ఇప్పటిదాకా మనం పిల్ల బతుకమ్మల గురించి చిన్న పిల్లల్ని అడిగి వాళ్ళ ఈ బతుకమ్మ సంబరాలకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఆడి పాడతారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసుకున్నాము. మరి మన తెలంగాణలో, మన హైదరాబాద్లో ముఖ్యంగా ఈ తంగేడుకు సంబంధించి కానీ, అలాగే పట్టుకుచ్చులు, ఇలా చాలా పూలు ఉంటాయి, చాలా ఆకులు ఉంటాయి మనం బతుకమ్మలో పేర్చడానికి. వీటన్నిటి గురించి మనం దొరకడం కూడా కష్టమే, కానీ హైదరాబాద్ నుంచి తెప్పించి మరి బతుకమ్మ ఉత్సవాల్లో వీటిని యూజ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి బతుకమ్మ మీద వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్, ఆ పండుగ అంటే ఎంత ఇష్టమో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలా ఉంటారు మన తెలంగాణ ఆడపడుచులు. ఇక ఆడపడుచులు అన్నాను కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే బాగుండదు కదా. ఈ సెలబ్రేషన్స్కి మెయిన్ రీజన్ వాళ్ళే. ఇక్కడ మనతో మాట్లాడడానికి చాలా మంది తెలంగాణ ఆడపడుచులు రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇక్కడ మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు ఈ సెలబ్రేషన్ జరుగుతున్నా కూడా వీళ్ళలో ఎక్కడైనా ఒక డల్నెస్ ఏమైనా కనిపిస్తుందా అండి?
అది రాణి గారు నిన్నటి నుంచే బతుకమ్మ గురించి చాలా ఎంతోజియాజంతో వెయిట్ చేస్తున్నారు. అసలు ఎలా సెలబ్రేట్ చేయాలి, మహిళలందరూ ఎలా పాల్గొనాలని. రాణి గారు చెప్పండి, అసలు ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇది 15th. సో ఎలా జరుగుతుంది ఈసారి, ఏంటి స్పెషల్? ముందుగా అందరికీ దసరా అండ్ నవరాత్రి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మీరు చూస్తున్నారు కదా మా ఈటీసీఏ బతుకమ్మ పండుగ వాతావరణం చాలా సంతోషంగా మొదలైంది. ఇక్కడ లేడీస్ అందరు చాలా ఉత్సాహంగా, అసలు వాళ్ళని చూస్తుంటే పండగ అంతా ఇక్కడే ఉంది అన్నట్టు అనిపిస్తుంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మీలోనే కనిపిస్తుంది. కానీ ఈసారి బాగా కాంపిటీషన్స్ పెట్టినట్టున్నారు 15th మెగా అని చెప్పి. సో ఎవరెవరు రాబోతున్నారు, ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? ఫోక్ సింగర్స్ అంటున్నారు, డాన్స్లు అంటున్నారు, కాంపిటీషన్స్ అంటున్నారు. ఈసారి ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్, పిల్లలకి డాన్స్ కాంపిటీషన్. డాన్స్లో మెయిన్గా మేము బతుకమ్మ థీమ్ తీసుకున్నాం. ఎందుకంటే మన పిల్లలకి మన కల్చర్ తెలియడం కోసం మేము ఓన్లీ బతుకమ్మ థీమ్ పైన ఈసారి డాన్స్ కాంపిటీషన్ పెట్టాము. ట్రెడిషనల్ డ్రెస్ కూడా బతుకమ్మ థీమ్ పైనే, అంటే మన తెలంగాణ కల్చర్ ఉట్టిపడేలా పిల్లలకి ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్ పెట్టాము. సింగింగ్ కాంపిటీషన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అందరూ జరుగుతూ ఉంది. ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి. మీరందరూ ఇక్కడ చాలా మందికి బతుకమ్మ సాంగ్స్ వచ్చు, కానీ అందరూ కలిసి ఒక్కసారి పాడితే మనకి బతుకమ్మ ఇప్పుడే స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది కదా. మరి మా కోసం ఒక్క పాట అందరూ కలిసి. చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, వెండి బిందె తీసుకవెలది నీళ్ళకు పోతే, వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మా మన దుబాయ్ వాడలోనా. బాబా బాబా ఏం సెలబ్రేషన్స్ అండి. ఇప్పుడే ఇలా ఉందంటే ఇక సాయంత్రం 6కి మనకి ర్యాలీ కూడా ఉంది, బతుకమ్మ ర్యాలీ. ఇంకా ఏ పీక్లో ఉంటుందో మనం కనిపిస్తామో లేదో, అసలు వీళ్ళని పట్టుకోగలుగుతామా? ఇక్కడ చాలా మంది ఉన్నారు మాట్లాడడానికి. బతుకమ్మ ఉత్సవాలంటే మనం తెలంగాణలో చాలా గ్రాండ్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదంతో ఒక్కొక్క పేరుతోటి బతుకమ్మను పిలుచుకుంటాం. ఎవరు అన్ని పేర్లు చెప్పగలరు? బతుకమ్మకి రోజుకొక పేరు ఉంటుంది కాబట్టి అన్ని పేర్లు ఎవరు చెప్పగలరు? రోజుకో ప్రసాదం ఎవరు చెప్పగలరు? ఎంగిలిపూర బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, అటుకుల బతుకమ్మ. నేను అలిగిన బతుకమ్మని. ఎస్. సో నెక్స్ట్ బతుకమ్మ ఎవరు? నెక్స్ట్ సద్దుల బతుకమ్మ. సరే సరే, మీరు చెప్పినా చెప్పకపోయినా మీరు విన్నర్సే అండి. ఎందుకంటే మీరు మన దుబాయ్లో అసలు మన కంట్రీ కాదు, అక్కడ కూడా మన సెలబ్రేషన్స్ చూపిస్తున్నారు కాబట్టి. సో ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ గురించి ఇంకా బాగా ఎవరు చెప్పగలరు? అందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. మేము ఈటీసీఏ తరపున చాలా ఘనంగా ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము. దానికన్నా ఇంకా అంటే మెగా బతుకమ్మ సందర్భంగా ఇంకా ఉత్సవాలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ చేసుకుంటున్నాము ఈ ఇయర్.
మాకు అంటే దుబాయ్లో ఈటీసీఏ స్పెషాలిటీ ఏంటంటే క్రియేటివ్ బతుకమ్మలు. ఒక్కొక్కళ్ళ క్రియేషన్ అనేది మా బతుకమ్మ టైంలోనే బయటపడుతుంది. మీరు కాసేపట్లో 4 o'clock వరకు చాలా రకాల బతుకమ్మలు మీరు మా వెన్యూలో చూడగలుగుతారు. సో అందరం ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇంకా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే తొందరగా వచ్చేయండి, అందరం కలిసి ఆడి పాడదాం. మీతో పాటలు అయితే పాడిపించాను, మరి బతుకమ్మని మధ్యలో పెట్టి డాన్స్ వేపియాలి కదా, మాకు ప్రీ బతుకమ్మ ఉత్సవాలు ఉండాలి కదా. సో ఒక బతుకమ్మని మధ్యలో పెట్టి ఒక డాన్స్ వేద్దామా? యా, నేను కూడా మీతో పాటు పార్టిసిపేట్ చేస్తాను. గత 11 సంవత్సరాలుగా కూడా ఈటీసీఏ 15th మెగా బతుకమ్మ సంబరాలు ఇంత గ్రాండ్ గా జరగడానికి కారణం ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా మందే ఉన్నారండి. సో వీళ్ళందరినీ మనం అప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకంటే మన కంట్రీ కాదు, మన దేశం కాదు, మన తెలంగాణ కాదు, మన తెలంగాణ బతుకమ్మని దుబాయ్లో ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్న వాళ్ళని మనం అప్రిషియేట్ చేయకపోతే ఎలాగా? వీళ్ళందరినీ కూడా ఈరోజు నేను మీకు చూపిస్తాను. పేరు పేరున కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు ముందుగానే తెలుపుతున్నాను. సో వారితో మాట్లాడదాము. సో కిరణ్ గారు, మీరు స్టార్ట్ చేశారు ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్, అసలు మీకు థాట్ రావడమే వండర్. సో ఇంతమందిని ఇన్ని ఇయర్స్గా మేనేజ్ చేసుకుంటూ అసోసియేట్ చేసుకుంటూ సెలబ్రేట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ 15th మెగా బతుకమ్మ సెలబ్రేషన్స్? ఈటీసీఏ ముఖ్య సిద్ధాంతాల్లోని ఒకటైన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ. అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ పండుగలైన బతుకమ్మ, బోనాలు, ఉగాది, సంక్రాంతి ఇలాంటి వేడుకలను మేము స్థాపించిన 2011 నుంచి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ఇది ఈటీసీఏ ఆధ్వర్యంలో జరగబోతున్న 15వ మెగా బతుకమ్మ సంబరాలు. ఈ 15వ మెగా బతుకమ్మ సంబరాలు మేము ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, అంటే ఈ 14 సంవత్సరాలు జరిగిన బతుకమ్మలకు భిన్నంగా ఈ వేడుకలను ఒక లాంగ్ పీరియడ్గా నిర్వహిస్తున్నాము. దానికి ముఖ్య కారణం ఏంటి అంటే మన భావి తరాలకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని అందజేయాలన్న మా యొక్క ప్రయత్నము. ఇక్కడ వేదికలోనే అందమైన బతుకమ్మల తయారీ పోటీలు పెట్టడం జరిగింది. అట్లనే మన గ్రామీణ జీవన సంస్కృతిని ప్రతిబింబించే మాదిరిగా, అంటే వాడుక భాషలో ఉన్న మాటలను పాటలుగా మలిచి మన తెలంగాణ పాటలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఆ పాటలను కూడా ఎంకరేజ్ చేయడానికి వనితల కోసం పాటల పోటీలు, మరియు మన తెలంగాణ బతుకమ్మ నేపథ్యం పైన సుమారు ఒక 10 మహిళా టీమ్స్ మధ్య జానపద నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన మన పిల్లలు, ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకు కూడా ఒక సాంస్కృతిక పరమైన కార్యక్రమాలతోని మనం చేస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందని మా తపన. దానికోసం మా ఈటీసీఏ కార్యవర్గ సభ్యులు, స్పెషల్గా మా ఈటీసీఏ మహిళా విభాగము గత 45 రోజుల నుంచి చాలా కష్టపడుతున్నారు. ఈ సందర్భంగా ఎంటైర్ ఈ 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎవరైతే ఈటీసీఏతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్క సభ్యునికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరియు ఈ వేడుకలకు నేను యుఏఈ నలుదిక్కల నుంచి మన తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీరు కూడా వచ్చి మేము చేసే ఈ సంబరాల గేల్లో కూడా మీరు భాగస్వాములై ఈ పండుగను విజయవంతం చేయగలరని కోరుకుంటాను. మేము పిలవగానే మాకు ఈ కార్యక్రమానికి మెయిన్ మీడియా పార్ట్నర్స్గా వ్యవహరించిన V6 ఛానల్కి మేము హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మై ప్లెజర్ అండి. మా తెలంగాణ బతుకమ్మని మేము చూపించడం కూడా మాకు గర్వకారణంగా ఉంది. అలాగే ప్రెసిడెంట్ గారు మనతో పాటు ఉన్నారు. సో చెప్పండి, ఈరోజు ఈసారి మెగా 15th సెలబ్రేషన్స్, బతుకమ్మ సెలబ్రేషన్స్ మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఏమనిపిస్తుంది ఈసారి? మీకు ఏమైనా కొంచెం టఫ్ అనిపించిందా వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడం? యాక్చువల్గా మేము ఈ టఫ్ ఏం లేదండి, ఇది చాలా ఈజీ ఉంది. ఎందుకంటే మా వర్కింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, అరౌండ్ ఒక 30 to 50 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మన వచ్చిన ఆడపడుచులు 200 kilometers నుంచి కూడా వచ్చారు. 7 ఎమిరేట్స్లు ఉన్నాయి, 7 ఎమిరేట్స్ నుంచి వచ్చారండి. అది చాలా గర్వంగా ఉంది మాకు. ఈసారి 15వ బతుకమ్మ సందర్భంగా మేము ఈసారి ఇక్కడ వెన్యూలోనే అతిపెద్ద బతుకమ్మ మేము ఇక్కడ పేర్చడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్కి ఒక రిప్రజెంటేషన్గా మేము 15 బతుకమ్మలు కూడా ఇక్కడే పేర్చడం జరిగింది. సో అది మాకు ఈసారి అన్నిటికన్నా చాలా స్పెషల్. అండ్ అన్నిటికన్నా ఇంకా స్పెషల్ అంటే మేము పొద్దున్న నుంచి రాత్రి వరకు మా కుటుంబంతో ఇక్కడ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నాం. అది ఈసారి ప్రత్యేకమైన సంతోషం. మనకు తెలంగాణలో
అందరు ఎవరైనా వెళ్ళొచ్చు, హాజరు కావచ్చు. కానీ ఇక్కడ ఆ ఫెసిలిటీస్ ఎక్కువ ఉండవు. కానీ మేము మా ITCA గత 15 సంవత్సరాల నుంచి మన కార్మిక సోదరుల కోసం మేము ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసి వాళ్ళందరినీ వాళ్ళ సంతోషం కోసము, ఎందుకంటే వాళ్ళు దేశాలు దాటి వాళ్ళు వచ్చి ఇక్కడ పాపం చాలా కష్టపడుతూ జీవిస్తూ ఉంటారు. సో వాళ్ళకు ఒక ఆనందాన్ని ఇవ్వడానికి అక్కడ ఏదైతే ఇండియాలో మిస్ అవుతున్నారో ఆ అనుభూతిని వాళ్ళకి చూపించడానికి మేము ఇక్కడ స్పెషల్గా కార్మిక సోదరుల కోసము ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసి మరీ వాళ్ళని తీసుకొచ్చి, అలాగే భోజన సదుపాయం కూడా మేము వాళ్ళ కోసం అరేంజ్ చేసి వాళ్ళని సంతోషపరుస్తాము. మేము ముఖ్యంగా బతుకమ్మ అంటే మనకి తంగేడు, గునుగు, చాలా పూలు గుర్తొస్తాయి. ఈ పూలు మనకి తెలంగాణలో దొరకడమే కష్టంగా ఉంది. అలాంటిది దుబాయ్కి ఎలా వచ్చాయి? ఇక్కడ మనకు అన్ని రకాల ఫ్లవర్స్ దొరుకుతాయి. అదేవిధంగా మేము ఇండియా నుంచి కూడా స్పెషల్గా 40 to 50 kgs ఫ్లవర్స్ మేము ఇంపోర్ట్ చేయించేసుకున్నాము. ఎందుకంటే కొన్ని ఫ్లవర్స్, అన్ని రకాల ఫ్లవర్స్ ఇక్కడ దొరకవు కాబట్టి మేము 40 నుంచి 60 kgs వరకు ఇండియా నుంచి మేము ఎక్స్పోర్ట్ చేయించుకున్నాము. మనకు బతుకమ్మ కావాల్సిన అన్ని రకాల ఫ్లవర్స్ కూడా తెప్పించుకున్నాము. సిస్టమేటికలీ అరేంజ్డ్ ద ప్రోగ్రామ్. ప్రతి ఈవెంట్ ఉమెన్స్కి, చిల్డ్రన్స్కి అండ్ కాంపిటీషన్ ఇన్ ద బతుకమ్మ ఫ్లోరల్ డెకరేషన్స్కి ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేసాం కాబట్టి ద టైమ్ విల్ బి జస్ట్ గో లైక్ దట్. And then the next thing is we ETCA members, we want to take a Batkama on the global stage. Dubai of course is a global stage. So we all invite all the Emirates, Telangana ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు లెట్స్ ఎంజాయ్ ద బతుకమ్మ టుడే ద కంప్లీట్ డే. దుబాయ్లో ఉంటున్నాం, తెలంగాణ బతుకమ్మ చేసుకుంటున్నాం, అందరం నవ్వుతున్నాం అంటే అందరం ఆనందంగా ఉందామని కాదు. ఎన్నో కష్టాల్లో ఉన్నా కూడా ఈ రోజైనా ఆనందంగా గడుపుదామని ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. సార్ మీరు చెప్పండి, దుబాయ్లో చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి వచ్చి కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకంటూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటన్నిటిని మర్చిపోవడానికి ఇక్కడికి వస్తారు కదా. సో అలాంటి కష్టాలు మీరు చూసారా ఈ బతుకమ్మ రోజు? చాలా చూసామండి. ఆ ఉద్దేశంతోనే నేను 2011 నుంచి ఇప్పుడు దాకా 15 సంవత్సరాలు నేను బతుకమ్మ జరుపుకోవడం జరుగుతుంది. ఈ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదే మన కార్మికులు చాలా ఫ్యామిలీ మెంబర్స్ని ఏమైనా కానీ ఇక్కడ ఉన్న మన సోదరులైనా కానీ అందరూ మనం ఇక్కడ ఇండియాలో మనం ఎంత గ్రాండ్గా బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటాం మన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మన చుట్టుపక్కల మన కాలనీలో పిల్లలతో కానీ ఆ సందర్భాన్ని మనం అక్కడ మిస్ అవుతున్న ఉద్దేశంతోనే ఆ యొక్క ముఖ్య ఉద్దేశంతోనే మనం ఇక్కడ గడుపుకోవడానికి ఈ సెలబ్రేషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మన ముఖ్య అతిథులు కూడా మన గెస్ట్ మన ఏ పొలిటీషియన్స్ కాదు, మన ఏ యొక్క చీఫ్ గెస్ట్ కాదు, మనకి ఇక్కడ వచ్చే గెస్టులు కూడా ఈ యొక్క ప్రతి ఒక్క కార్మికులు ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళ ఫ్యామిలీని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారో వాళ్ళు సంతోషమే మా సంతోషం. ఇది మన ITCA బతుకమ్మ కోసము ఇదే ఒక ముఖ్య. ఇక బతుకమ్మ అంటే ఆటలు పాటలు కాదు, కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్, ఎంటర్టైన్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎంటర్టైన్మెంట్లో ఫోక్ సింగర్స్ని, డాన్సర్స్ని వీళ్ళందరినీ, అలాగే మన మీడియాని కూడా ఆయన రిప్రజెంట్ చేస్తూ కూడా ఇక్కడ నుంచున్నారనమాట. ఆయన గురించి మనం పెద్దగా చెప్పనవసరం లేదు, వెల్ నోన్ పర్సన్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నా మేడం. సో ఈసారి ఎలా ఉంది బతుకమ్మ ఉత్సవాలకి? బాగా అంగరంగ వైభవంగా చేస్తున్నారు కదా? చాలా బాగుంది మేడం. ముఖ్యంగా అక్క చెల్లెలు, గల్ఫ్లో ఉంటున్న అక్క చెల్లెలు, అన్నదమ్ములతో పాటు ఈ బతుకమ్మ సంబరాలకు ఇక్కడికి మనల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. అట్లనే మనతో పాటు ఇక్కడ అలరించడానికి చాలా ఫేమస్ సింగర్లు, డాన్సర్లు, ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఇంతకుముందు మీరు అడిగినట్టు బతుకమ్మలో ఇక్కడ పాలు పంచుకోవడానికి మన తెలంగాణలో పూసిన పువ్వులు కూడా ఇక్కడికి అతిథులుగా విచ్చేసినాయి. మనము మన టీం అంతా కలిసి 150 కిలోల ఫ్లవర్స్ని ఇక్కడికి తేవడం జరిగింది. నిజంగా ఇందులో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు నేను కూడా ITCA మెంబర్ మేడం, ఇక్కడనే ఉన్నా, ఒక 10 years ఉన్నా. ఎవ్రీ ఇయర్ బతుకమ్మ చేసేది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఈ వేడుకలకు పిలిచినందుకు నా ITCA ఫ్యామిలీకి, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ ధన్యవాదాలు. ITCA మెగా 15th బతుకమ్మ సంబురాలకి ముఖ్య అతిథిగా మన MP గారు రఘునందన్ రావు గారు వచ్చారు. పొలిటికల్గా చాలా బిజీగా ఉంటారు సార్, బట్ ఇక్కడ ఫ్యామిలీతో వచ్చారు. సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ఇక్కడ ఈ సెలబ్రేషన్స్కి అతిథిగా రావడం, ఈ బతుకమ్మకి మీరు గౌరవిస్తున్నట్లు మేము అనుకుంటున్నాము. సో ఎలా జరుగుతున్నాయి సార్, మీకు ఏమనిపించింది? సో తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటారు. దాంట్లో ప్రత్యేకంగా గౌరవిస్తామని చెప్పడం ఎందుకు, మా సంస్కృతిని మేము కొనసాగిస్తూ ఉన్నాం. ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని.
సో నేను తెలంగాణ ఉద్యమంలో పుట్టినోడిని, తెలంగాణ గడ్డ మీద పుట్టినోడిని. మా తెలంగాణ వాళ్ళు ప్రపంచంలో యాడున్నా తెలంగాణ ఇట్లే చేసుకుంటారని చెప్పుకునే గర్వంగా ఉన్నటువంటి స్థితిలోకి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఎదిగినాయి. అందుకని ఐ ఫీల్ పర్సనలీ ప్రౌడ్. ఈ ఎడారిలో కూడా ఎంగిలిపుల పండుగని ఇంత గొప్పగా జరుపుతున్నటువంటి మా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. ఇప్పుడు సిద్దిపేట, వరంగల్, హైదరాబాద్ ఇట్లా ట్యాంక్ బండ్ పైన కొంచెం తెలంగాణ ఉత్సవాలు బాగా కలర్ఫుల్గా జరుగుతాయని చెప్పుకుంటారు. కానీ దుబాయ్కి వచ్చి చూస్తే హైదరాబాద్లో ఎంత గొప్పగా జరుగుతుందో, వరంగల్లో ఎంత గొప్పగా జరుగుతుందో, సిద్దిపేటలో ఎంత గొప్పగా జరుగుతుందో, దుబాయ్లో కూడా అంతే గొప్పగా మా ఆడబిడ్డలు కొనసాగిస్తూ ఉన్నారు. నా ప్రపంచంలో ఎక్కడున్నా ఏ కార్నర్లో ఉన్నా ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతిలో భారతీయులు ఎదిగినారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. సో కార్మికుల తరఫున మాట్లాడాల్సి వస్తే కార్మికులకి చాలా సంవత్సరాల నుంచి ఒక డిమాండ్ ఉంది. ఒక కొత్త ఎన్ఆర్ఐ పాలసీ రావాలి, కొత్త రాష్ట్రం తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త ఎన్ఆర్ఐ పాలసీ వస్తే బాగుంటుంది అనేది అనేక ఆశలు, ఆకాంక్షలు ఉండే. గత 11.5 సంవత్సరాలుగా ఆశలుగానే ఉన్నాయి, ఆవిరైపోతూ ఉన్నాయని బాధపడుతూ ఉన్నారు కార్మిక సోదరులు. భవిష్యత్తులో అది తొందరగా సక్సెస్ఫుల్గా ఎన్ఆర్ఐ పాలసీని ఒకటి తీసుకురావాలని అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంటే ఇక్కడ అందరు మన తెలుగు వాళ్ళు ఉండడం వల్ల ఇది నా పుట్టిల్లు లాగానే ఉంది. అలాగనే హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. చాలా బాగా అనిపిస్తుంది. నిన్న కూడా ఒకదానికి అటెండ్ అయ్యాము. ఇది దుబాయ్ లాగా అనిపించట్లేదు నాకు. ప్రత్యేకించి మన సొంతూరులో ఉన్నట్టే ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం వచ్చిన, కానీ నాకు ఇది దుబాయ్లో సపరేట్గా దుబాయ్ లాగా అయితే అనిపించట్లేదు. హైదరాబాద్లో, సిద్దిపేటలో ఉన్నట్టే ఉంది. చాలా బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు. వెల్కమ్ కూడా చాలా బాగుంది. వాళ్ళ ఆత్మీయత చాలా బాగుంది. ఊరు వదిలి సంవత్సరాల తరబడి నుంచి దూరంగా ఉంటూ దేశంలో అనేక రకాలైనటువంటి అవస్థల తర్వాత వాళ్ళు కొంచెం ఎదిగినారు, కొంచెం మంచిగా ఉంటున్నారు. పూర్వ సాంప్రదాయాల్ని నెక్స్ట్ జనరేషన్కి అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో దేర్ ఇస్ నో పాలిటిక్స్ ఐ థింక్ అండ్ ఐ హోప్. దీంట్లో ఏం రాజకీయాలు లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీ అనేం లేకుండా తెలంగాణ గడ్డ మీదకి వెళ్ళి వచ్చి ఇక్కడ బతుకుతున్న ప్రతి ఒక్కరు నెక్స్ట్ జనరేషన్స్కి, దాదాపు ఇక్కడ ఉన్న ఎక్కువ మంది 40s దాకా వచ్చేసినారు. నెక్స్ట్ జనరేషన్కి మా సంస్కృతి సాంప్రదాయాల్ని అందించడానికి, వారసత్వంగా దీన్ని చూపించడానికి. సో ఇక్కడ ఇట్లాంటి పూలన్నీ దొరుకుతాయని నేనైతే అనుకోలేదు ప్రత్యేకంగా. దాదాపు ఊర్లలో ఎట్లాంటి పూలు మా అమ్మ నాన్నలు మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూసినామో, తిరిగి అట్లాంటి దాన్ని వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి అందించడానికి వారు చేస్తున్న ప్రయత్నానికి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తాం. అనేక కష్టాలు, అనేక అవస్థలను వచ్చి పాస్పోర్ట్లు, వీసాలు, వాళ్ళు పనిచేస్తున్న ఉద్యోగాలు సరిగా ఉండి లేక, జీతాలు వచ్చి రాక అనేక రకాలైనటువంటి అవస్థలు పడుతున్నటువంటి తెలంగాణ బిడ్డలు మాది బతుకమ్మ, మాది ఇది మా బతుకు అని చెప్పి ఎడారి దేశాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. దట్ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. భారతదేశానికి సంబంధించిన పాలసీని నిర్ణయించడానికి పార్లమెంట్ సభ్యుడిగా ఖచ్చితంగా కొట్లాడుతాం. బట్ తెలంగాణలో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికులకు సంబంధించిన ఇష్యూస్కి వచ్చినప్పుడు మేము ఒక ఎన్ఆర్ఐ పాలసీ రావాలని డిమాండ్ చేసినాం. మేమంతా జై తెలంగాణ అన్న రోజు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 500 కోట్లతోటి ఎన్ఆర్ఐకి ఒక ప్రత్యేకమైన ఫండ్ పెడతామని కోరుకున్నాం. ఒక మంత్రిత్వ శాఖ పెడతామనుకున్నాం. ఎవరికైనా కష్టం ఉందంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలని కోరుకున్నాం. ఈ ఆకాంక్షలు ఇంకా కొంచెం పెండింగ్లో ఉండడం అనేది నాలాంటికి బాధ అనిపిస్తుంది వ్యక్తిగతంగా. సో ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్కి ప్రతి ఒక్కరు వస్తున్నారు, తెలుగు వాళ్ళతో పాటు ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ జనరల్ కూడా వచ్చారు. వారితో మాట్లాడదాం. హలో అండి. సో హౌ వాజ్ ద సెలబ్రేషన్? This is so wonderful. India is a huge country. This celebration represents that. The cultural diversity that we see in India, that is represented so beautifully in Dubai. Honorable MP said everything that I wanted to say, that wherever you are in the world, you are Indians. You keep the cultural flag flying high. You represent the country beautifully. In UAE, we are close to 44 lakhs, 4.4 million now. But all these 44 lakh Indians, they represent every part of India. And to see Batukama celebrations in Dubai, I have not had the privilege to see it in India, but I am having the great privilege of seeing it in Dubai. Yesterday I had attended another Batukama, but this shows the beauty of our culture, and the way the next generation is being connected to the culture is commendable. I express my appreciation to the ETCA team for doing such wonderful job and in preserving Indian culture in a foreign land. So my best wishes to each and every one of you, and have a wonderful celebration. ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్కి మంజులా గారు ఎలాగో దుబాయ్ వచ్చారు. సో బతుకమ్మ పేరుస్తున్నారు.
బతుకమ్మ పేర్చడం అంటే చిన్నప్పటి నుంచి అందరం పేరుస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరికి కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి కదా. మరి మన మంజుల గారికి ఏం జ్ఞాపకాలు వస్తున్నాయో తెలుసుకుందామా? నేను చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్న అమ్మ వాళ్ళు నేను రెడీ అయ్యి నేను పేర్చేంత వరకు ఆగేవాళ్ళు. అంటే మా ఇంట్లో నేను పెద్ద అమ్మాయిని, నాన్న వాళ్ళు 4 బ్రదర్స్. నేను రెడీ అయ్యి నేను చేసేంత వరకు ఆగేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు ఇలా చేపిస్తుంటే నాకు అవే గుర్తుకొస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మనము పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము, మళ్ళీ బతుకమ్మ కోసం మన పుట్టింటికి వస్తాం కదా. ఆ 9 రోజులు హాయిగా ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోయే రోజు బాధే కదా. మీకు బాధ అనిపిస్తుందా? వెళ్ళడానికి ఇష్టమేనా? నేను ఎక్కువ మట్టుకు మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం తక్కువ. మొత్తం వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో నేను ఫస్ట్ వన్. అందుకని అత్తయ్య కూతురు లేరు, మొత్తం నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నాను. చాలా తక్కువ నేను అమ్మ వాళ్ళ ఇంటికి రావడం మ్యారేజ్ అయిన తర్వాత, బతుకమ్మకి స్పెషల్గా. సో ఈ జనరేషన్లో పాటలు అంటే బతుకమ్మ పాటలు చాలా మందికి తక్కువ వస్తాయి. సో మీరు మీ పిల్లలకి కానీ నేర్పించడం, అలాగే పక్కన వాళ్ళని చూసి మీరు నేర్చుకోవడం, మీకు బాగా గుర్తుండిపోయిన పాట బతుకమ్మ పాట? ఇద్దరక్క చెల్లెన్లు ఉయ్యాలో, ఒక్కూరికి ఇచ్చిరి ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న పోడు ఉయ్యాలో, ఎట్లెత్తు చెల్లెలా ఉయ్యాలో, ఏరడ్డ మాయ ఉయ్యాలో, ఏరుకు ఎంపెల్లు ఉయ్యాలో, తలుపులడ్డ మాయ ఉయ్యాలో, తలుపులకు తాళాలు ఉయ్యాలో, వెండి శీలాలు ఉయ్యాలో, వెండి శీలల మధ్య ఉయ్యాలో, ఎనమద్రి చెట్టు ఉయ్యాలో. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. 9 రోజులు చేసినప్పుడు, అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు చేసాము. ఇప్పుడు కూడా హైదరాబాద్కి వచ్చాక మేము కూడా 1 డేనే చేసుకుంటున్నాము. సెలబ్రేషన్ అంటే ఇప్పుడు అంతా ఉద్యోగస్తులు కాబట్టి 9 డేస్ చేసుకోలేకపోతున్నారు. టైం ఇస్తే వీళ్ళు 9 డేస్ కాదు 11 డేస్ అయినా చేసుకుంటారు. భూలోకమచ్చింది తెల్ల తెల్ల మబ్బుల్లా తేలాడుతుంటాది. అగ్గి మంటల్లోన భగభగా మండుద్ది, గాలి సప్పుల్లోన గలగల నవ్వుద్ది. పల్లె చెరువుల నీళ్ళై పాటలే వాడుద్ది. పంచభూతాల్లోన బతుకమ్మ, ఈ ప్రకృతి అంటేనే బతుకమ్మ. శ్రమజీవి చెమటల్లో బతుకమ్మ, ఈ మట్టి వాసన నిండా బతుకమ్మ. తెలంగాణ జాతి ఆత్మార బతుకమ్మ, మాకు బతుకునిచ్చే మా అవ్వార బతుకమ్మ. మా పిడికిట్ల వరి బువ్వ మెతుకూర బతుకమ్మ.
తెచ్చే కట్టాలెంకాలే పువ్వు పువ్వు తెంపి తేవాలే పప్పు ముద్ద చెయ్యాలే కుంకుమ బొట్లు పెట్టాలే పల్లెంలోన పెట్టి మొక్కాలే మా గౌరమ్మను ధాన్యాలియని దండం పెట్టాలే మా గౌరమ్మను బాధలు బాపని పూజలు చెయ్యాలే మా గౌరమ్మను బట్టను సుట్టి తల్లిని నెత్తికి ఎత్తి ఊరువాడ ఊరేగియాలే అరే చేతులెత్తి శనార్దనాలే మా బతుకమ్మను భాగ్యాలియని మొక్కులు మొక్కాలే మా బతుకమ్మను అందల వాకిళ్ళలో వరలో అందల ముగ్గుళ్ళలో వరలో అందల వాకిళ్ళలో వరలో అందల ముగ్గుళ్ళలో నగదారిలో 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 దూరమంత బాసే ఆడబిడ్డలింట నిలిసే నట్టింట పొత్తు పడితే నగదారిలో కన్న బిడ్డలొచ్చే ముచ్చట్లు ఎన్నో తెచ్చే కన్నోళ్లకు ప్రాణమచ్చే నగదారిలో ఓ పుట్ట మట్టి తెచ్చి పీట మీద పెట్టి పొట్టెమ్మను చేసే అక్క నగదారిలో ఓరేగు పండ్లు పోసి నవధాన్యాలేసి చేతులెత్తి మొక్క తెల్లె నగదారిలో చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాను. యాక్చువల్గా మన ఇండియాకి ఇక్కడికి అసలు కొంచెం కూడా తీసిపోదు, అంత అద్భుతంగా చేశారు. తరమసానాడు ఏకిలి వారంగలేసి బతుకమ్మ అలా సందా మామ ఎంగిలి పువ్వులు ఏరి గుమ్మడి ఆకులు పరిసి బతుకమ్మ అలా సందా మామ ఒకట్ల గోరింట కన్నేరు రుద్రాక్ష తీరొక్క పూలతోటి పేర్చే మమ్మ అరసిది గీతలలో వలలో మైదాకు వేసిందిరో వలలో అరసిది గీతలలో వలలో మైదాకు వేసిందిరో ఆ ఊరి చెరువు కాడ ఊడల్ల మర్రి కింద చూడబోదమా మనం ఆడబోదమా సద్దుల బతుకమ్మలట సత్తి పిండి వంచుడట ఉరికి చూద్దామా సంబురాలు చేద్దామా పువ్వులకు పూజలట ఆడబిడ్డలాటలట అగరొత్తుల గుమగుమలట చూసొద్దామా తంగేడు తలుపులట తునుగు గుమ్మాడులట దీపాంతల మిలమిలలట పోయొద్దామా వలుగులు వలుగులురో వలలో మొక్కలు దిగైరో వలలో వలుగులు వలుగులురో వలలో మొక్కలు దిగైరో ఓ మట్టి పుట్ట మాయమ్మ గాయత్రి గౌరమ్మ చెరువులోకి చేరబోవమ్మ మా బతుకమ్మ మల్లొచ్చే ఏడు రావమ్మ మా బతుకమ్మ చెరువులోకి చేరబోవమ్మ మా గౌరమ్మ అలల మీద ఉయ్యాలుగమ్మ మా గౌరమ్మ మల్లొచ్చే ఏడు రావమ్మ మా బతుకమ్మ అలల మీద ఉయ్యాలుగమ్మ మా బతుకమ్మ నగదారిలో 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 ఊరే పూలడంక పారేవాగే చంద్రవంక పాలాజొన్న తేలుక పాల పిట్ట వాలి కులుక ఓ రివ్వు రివ్వున తిరిగే గిరక జామ కొరికే రామశిలక నేల సుబ్బులు నింగి వంక ఎగిరి దుంకే వానజింక బతుకమ్మ తల్లి ఆశీర్వాదము, గౌరమ్మ తల్లి దుర్గాదేవి యొక్క ఆశీర్వాదము అందరిపైన ఉండాలని, ఆ తల్లిని కోరుకున్నటువంటి ప్రతి కోరికను కూడా నెరవేర్చాలని చెప్పి దుర్గాదేవిని గౌరీదేవిని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క దుబాయ్లో ఉంటున్న తెలుగు తమ్ముళ్ళందరికీ అక్క చెల్లెలందరికీ కూడా ఇక్కడ ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కలిసినటువంటి అవకాశం మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి మమ్మల్ని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన కిరణ్కు మన టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. పాలమూరు ముద్దుబిడ్డ అక్క డికే అన్న గారికి, గౌరవనీయులు ఖలీఫా గారు, ఈ ఈటీసీ జనరల్ సెక్రటరీ సోదరి రాణి గారు, సరళ గారు,
వేదిక మీద ఉన్నటువంటి ఈటీసీఏ కుటుంబ సభ్యులు, వేదిక ముందు అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఇంత కన్నుల పండుగగా నిర్వహించడానికి కనబడే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఈటీసీఏ ఉమెన్ వింగ్ అయితే ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందించాల్సిందే. ఎందుకంటే మహిళలు చాలా యాక్టివ్గా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు వారిని అభినందిస్తూ, తెర వెనుక తెర ముందు అనేక మంది ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా సక్సెస్ చేయడానికి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఏ దేశం ఏగినా ఎందుకు ఆడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏడికేలు వచ్చినామో ఎందుకు వచ్చినామో ఎంత కష్టపడతా ఉన్నామో మీకు అందరికీ తెలుసు. కానీ ఎక్కడున్నా మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్పడంలో తెలంగాణలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి బతుకమ్మ ఎంగిలి పూల పండుగని ఇంత దూరం వచ్చి ఈ దేశంలో కూడా ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి మా మాతృమూర్తులకి, మహిళా సోదరిమణులకి, సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి చిన్నారులందరికీ కూడా Good evening all. Myself Farzana. Today we have been here from Yam Legal Services. We were having a lucky draw over here. So we are going to take the winners. I would like to invite MP to take the winners for us, and we will distribute the prize from here itself. And I would like to invite our CEO, Mr. Salam Amnisheri, to be on the stage also. The first prize goes to the lucky draw, Hari Krishna, 543545125. Hari Krishna, lucky draw, first prize, coupon number 1753. Lucky draw, coupon number 1967. Devendra. పొరలా నుంచి భూలోకమచ్చింది, తెల్ల తెల్ల మబ్బుల్లా తేలాడుతుంటాది. అగ్గి మంటల్లోన భగభగా మండుద్ది, గాలి సప్పుల్లోన గలగల నవ్వుద్ది. పల్లె చెరువుల నీళ్ళై పాటలే వాడుద్ది. పంచభూతాల్లోన బతుకమ్మ, ఈ ప్రకృతి అంటేనే బతుకమ్మ. శ్రమజీవి చెమటల్లో బతుకమ్మ, ఈ మట్టి వాసన నిండా బతుకమ్మ. తెలంగాణ జాతి ఆత్మార బతుకమ్మ, మాకు బతుకునిచ్చే మా అవ్వార బతుకమ్మ. మా పిడికిట్ల వరి బువ్వ మెతుకురా బతుకమ్మ.